అది నేను మా ఫస్ట్ నుంచి చెప్తా చూడయ్యా. ఫస్ట్ నేను బుధవారం వీడియో కాల్ చేసి మాట్లాడినా, బుధవారం మాట్లాడినా, మంగళవారం మాట్లాడినా, అంత అయిపోయింది. ఎవరితో మాట్లాడింది నువ్వు? ఆయనతో మాట్లాడింది. గలాట గీలాట ఏమి లేదు, బాగానే ఉంది, సంతోషంగా ఉంటారు. ఆయమే వాడు పతంగిలు ఎగిరేస్తున్నారు, అందరు వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికాడ అందరు పండుగ చేసుకుంటారు, బాగుంటారు. మాధవితో మాట్లాడినావు నువ్వు? మాధవితో వీడియోకాల్ పిల్లలందరూ వాడు ఎగిరేస్తుంటారు, వాళ్ళ అక్కల కొడుకులు అందరు పతంగిలు ఎగిరేస్తాం. అయితే మేము అందరినీ చూసిన అందరూ బాగానే సంతోషంగా బాగానే ఉంటారు. ఉంటే సరేలేమ్మా అని మరుసటి పాలెట్ రోజు 4:30కు నేను ఫోన్ చేసింటే, అమ్మ స్వామి కాడికి పోతున్నాము, రెడీ అవుతారు, రెడీ కావాలి అవుతున్నారు కళ్యాణ వాళ్ళు, పోదాము అని మేము అనుకున్నాం. అంటే సరే పోమా, టైం అవుతుంది పోమా, సరేలేని అని అన్నది. అంటే సరేలేమ్మా అని పెట్టేసినాక గురువారం చేసిన. గురువారం చేసి ఎంత చేసినా గానీ ఎత్తలేదు. ఇంకా సాయంత్రం దాకా ఎత్తలే, రాత్రి 9:30 దాకా చూసినా ఎత్తలే. సరేలేని ఇంకేమోలే, పని మీద ఉంది, ఆడ ఎంత చాలా మంది ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ఉంటారేమోలే. ఇంకా ఆ రోజు పెట్టేసిన తర్వాత శుక్రవారం పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు చేసిన. శుక్రవారం 6 గంటలకు చేసి 2 సార్లు చేసిన. 2 సార్లు చేసి అమ్మాయి ఎత్తలేదు. ఎత్తకుంటే ఏం దెబ్బా ఎత్తలేదు నాకు నిన్న చేసిన, ఇవాళ చేసిన, ఎత్తలేదు ఏం దెబ్బా అని నాకు అనుమానం వచ్చి వాణి చేసిన. కిరణ్ కు ముగినికి గురుమూర్తికి వాణి చేసిన. చేస్తే ఫస్ట్ సారి వాణి చేసినా గానీ పండుకోనుంది అని అన్నాడు. అదే పిల్లలకు సెలవు లేదు కదా, ఏమో పండుకోనుంది లేదు నేను అనుకుని మళ్ళీ 10 నిమిషాలు నాకు మళ్ళా చేసిన. మళ్ళా చేసే అంటే ఏదైనా పండుకోనుంది అన్నారు. ఏది పండుకోనుంది, ఇంతసేపు ఏం చేస్తుంది పండుకోవడం, ఇంతసేపు పండుకోదు, అది లేపు నేను మాట్లాడాలా అన్నా. మాట్లాడాలంటే సరేలే అని లేపి ఇయ్యనన్నా. అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇంకా కొట్లాడి నా మీద కొట్లాడి పోయింది, నేను చేయబట్టుకున్నా, నన్ను చేయి ఇడిపించి నా తాలిపట్టు నా ముఖానేసి పోయింది అని అన్నాడు. మళ్ళీ అట్లా చెప్పిండు. ఉదయం దాకా పడుకునేది అన్నాడు. నన్ను ఊడబెరుకొని వెళ్ళిపోయింది అని అంటున్నాడు. అది చెప్పేది ఏదో ఫస్ట్ అదే నిజమైతే అదే చెప్పాలి కదా వాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ ఏమంటున్నాడు, నేను వాళ్ళ అమ్మలోకి వెళ్ళిపోయినాదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింటే వాళ్ళ అమ్మలు చెప్పలేదు, వాళ్ళ అమ్మలు ఏం పట్టించుకోలేదు అని అన్నాడు. అదే అంటే సరేలేని నాకు భయం అయ్యి నేను కిరణ్ లో ఫోన్ చేసిన. కిరణ్ లో ఫోన్ చేసింటే కిరణ్ వాళ్ళు ఇద్దరు మేము వాళ్ళు పటాన్చర్లలో ఉన్నారు. వాళ్ళ ఫోన్ చేసింటే ఇట్లా జరుగుతుంది పోయి రాకపోండి ఏమైందో ఏమో అని అంటే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చేసేరకు ఏం లేదు, బాగానే ఉంటాడు, బాగా కూల్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ మసడు వాళ్ళ అమ్మోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ అదేలే వాళ్ళ అమ్మ వాడు అందరు కూర్చొని బాగా ఉండరు. తమ్ముడు అందరు వచ్చి ఉండరు, బాగానే ఉండరు. వచ్చి ఏమైంది ఏంటి అంటే ఏం లేదులే అని మా అక్క నేను ముగ్గురం పోయినాం. ఏం లేదు అని చెప్తానే ఉన్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తుంటారు, మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అని వాళ్ళకే చెప్తా అని అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్తావు, మాకు చెప్పు ఏంది అని కిరణ్ తో అన్నాడు. అన్నా గాని పలకలే. అప్పుడు వాళ్ళకు ఇంట్లో అనుమానం వచ్చింది. అదేందో స్మెల్ అందు వచ్చిందంట. ఏంది ఇది స్మెల్ వచ్చిందంటే పాలు కంచి ఇచ్చాను పిల్లలకి అంటే కిచెన్ లో కూడా పోనీలేదంట, అన్ని పోనీలేదంట. ఇప్పుడు పాలు తాగరు ఏం తాగరు వద్దులే అని పోనీలేదంట. మమ్మ లేచి వంట చేసి పెడతాది లేని ఆయనని కూడా కిచెన్ లో పోనీలేదంట. అది కిచెన్ లో పోయింటే అర్థమైపోయేది, అప్పుడే కిచెన్ లో పోయింటే అప్పుడే అర్థమైపోయేది. అది నాకు కొంచెం కానీ సరేలేని ఇంకా నేను కిరణ్ చెప్పిన వాళ్ళ అక్క నెంబర్ అడిగినా కానీ వాడు ఇయ్యలేదు. నేను వాళ్ళ అక్కను మీ అక్కని అడిగి కనుక్కుంటాను, ఏం జరిగింది ఏంది అని నేను కనుక్కుంటానను, అడిగితేమో అని నేను కనుక్కుంటానంటే వాళ్ళ అక్క నెంబర్ కూడా ఇయ్యలేదు వాడు. ఇవ్వకుంటే ఇంకా కిరణ్ ద్వారా కనుక్కున్నా, మన కిరణ్ ద్వారా. అవునులే అర్థమైందిలే. నేను మక్కలతో మాట్లాడ చాలా రోజులైంది, నా కాడ నెంబర్ లేదు డిలీట్ చేసినాను, మా అక్క నెంబర్ నా కాడ లేదని చెప్పిండు. వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముని ఆ రోజే కదా పారువేట పండుగ రోజు ఇక్కడ అయిపోయింది ఫోన్ చేసి పిలిపించుకున్నారు కదా. ఆ రోజు నైట్ కే ఎమ్మడే ఆడ దేవుడిని ఊరేగుతుంటే ఎమ్మడే రమ్మని ఫోన్ చేసినట్ట. వాళ్ళ తమ్ముడు నేను మగన్నతో ఎవరితో మాట్లాడడం లేదు, వాళ్ళ నెంబర్ లేదన్నాడు. తెల్లారికి ఎందుకు దిగిండాడు మరి? అది కదా ప్లానే కదా అది. మళ్ళా ప్లాన్ ప్రకారమే చేస్తుంటాడు. నేను ఇట్లా చేసినాము, మీరు అక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తారు, మీరు రాండి. పోలీసు వాళ్ళు ఏమంటారు? పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు అంటున్నా. వాళ్ళు ఏమంటుండ్రు, ఒక
ఒకటి చెప్తున్నాడు, ఒకటి నిజం చెప్పడంలే, కరెక్ట్ ఏది చెప్పడంలే. ఆడ చేసినా ఈడ చేసినా అంటున్నాడు. ఒకటి ప్రూఫ్ ఇప్పుడు ఇంతవరకు ప్రూఫ్ ఏదో లేదు. మరి చేసిందో లేదని అది భయం అవుతుంది, అనుమానం ఉంది. ఇంకా కొడుకులు ఏమన్నారు, 2 రోజులు కాకుండా 3 రోజులకైనా వచ్చేది కదా, యాడికి పోతుంది అని అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు, భూమి ఉందో లేదు. అదే కదా మనకు ఏంది అర్థం కావడం. అసలు భూమి మీద ఉందా లేదా అనేది అర్థం. ఒకడొక మాట మాట్లాడే, ఒకడేమో 3 రోజులకు వచ్చాదని ఒకళ్ళు చెప్తుండే. వాళ్ళ అక్క ఉంటే భూమి మీద ఉంటే వాళ్ళ అక్క చెప్తాం, లేకుంటే దానం చేస్తామని వాళ్ళ అక్క కూడా అంటుంది. తమ్ముడు వాళ్ళైతే మేము దాని నెంబర్ తీసుకున్నాం, దాని నెంబర్ తీసుకొని పోయి రాపమ్మ చూసి రాపో నేను మాట్లాడితే ఏమన్నది, పోయొచ్చలే మాట్లాడతలేనన్నది. మాట్లాడతాను అది వీళ్ళ కాడికి వచ్చేసరికి కిరణ్ కళ్యాణ్ ఉండేసరికి మీ అమ్మాయి 2వ అమ్మాయి కాడ మా అమ్మాయిని పెట్టుకొని పిల్లల కోసం తీసుకుపోవడానికి వచ్చిండ్రా మీరు అని అక్క కూడా అన్నది. అక్క అని నాతో మాట్లాడుతుండ్రు అని నేను అన్నాడు. ఆడ మంచోడు అనుకోకుండా నన్ను ఆ మాట అంటావని మీనికి వచ్చింది మీ అన్నను కొట్టడానికి. అది వచ్చింది. వచ్చే వరకు వాళ్ళ దాని కొడుకులు ఏమన్నారు, మమ్మ మీద చేయబడి ఏరియా డాక్టర్ మీరు అని అంటుంది. అది పోలీసు వాళ్ళు మీరు అడిగితే దానికి ఏం చెప్తుండ్రు సమాధానం? ఏం దొరకట్లేదు, క్లూ ఏముండదు, ఏం చెప్తున్నాడు, చంపేసినాను పండగకు పోదామంటే. వాడు చెప్పింది కరెక్టే, కానీ కింద పడిపోయింది, శ్వాస లేదు, ఏం నాకేం తోయలేదు, బాత్రూమ్ లో వేసిపోయి అది ముక్కలు పోసినాను అని అంటున్నాడు. అదేనా కరెక్టా? అది నేను మా ఫస్ట్ నుంచి చెప్తా చూడయ్యా. ఫస్ట్ నేను బుధవారం వీడియో కాల్ చేసి మాట్లాడినా, బుధవారం మాట్లాడినా, మంగళవారం మాట్లాడినా, అంత అయిపోయింది. ఎవరితో మాట్లాడింది నువ్వు? ఆయనతో మాట్లాడింది. గలాట గీలాట ఏమి లేదు, బాగానే ఉంది, సంతోషంగా ఉంటారు. ఆయమే వాడు పతంగిలు ఎగిరేస్తున్నారు, అందరు వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికాడ అందరు పండుగ చేసుకుంటారు, బాగుంటారు. మాధవితో మాట్లాడినావు నువ్వు? మాధవితో వీడియో కాల్ పిల్లలందరూ వాడు ఎగిరేస్తుంటారు, వాళ్ళ అక్కల కొడుకులు అందరు పతంగిలు ఎగిరేస్తాం. అయితే నేను అందరినీ చూసిన అందరూ బాగానే సంతోషంగా బాగానే ఉండరు. ఉంటే సరేలేమ్మా అని మరుసటి రోజు ఫ్రైడే రోజు 4:30కు నేను ఫోన్ చేసింటే, అమ్మ సాయంకాడికి పోతున్నాము, రెడీ అవుతారు, రెడీ కావాలి అవుతున్నారు కళ్యాణ్ వాళ్ళు, పోదాము అని మేము అనుకున్నాము. అంటే సరే పోమా, టైం అవుతుంది పోమా, సరేలేని అని అన్నది. అంటే సరేలేమ్మా అని పెట్టేసినాక గురువారం చేసిన. గురువారం చేసి ఎంత చేసినా గానీ ఎత్తలేదు. ఇంకా సాయంత్రం దాకా ఎత్తలే, రాత్రి 9:30 దాకా చూసినా ఎత్తలే. సరేలేని ఇంకేమోలే పని మీద ఉంది, ఆడ ఎంత చాలా మంది ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ఉంటారేమోలే. ఇంకా ఆ రోజు పెట్టేసిన తర్వాత శుక్రవారం పొద్దున్నే మళ్ళా